పగలు ఉద్యోగం, రాత్రి ఇంటి పనులు, మధ్యలో తాను నిద్రపోయే సమయం ఎక్కడుంది? ప్రపంచాన్ని నడిపించే మహిళకే నిద్ర లేకపోతే ఎలా? పురుషులు తమ ఉద్యోగ పని చేసి నిద్రపోతారు, కానీ మహిళలు అందరి పనులు చేసి చివరికి అలసిపోయి పడుకుంటారు. అప్పటికే అర్ధరాత్రి దాటి ఉంటుంది. ఈ సమాజంలో నిద్ర కూడా పురుషాధిక్యమేనా? మహిళకు తగిన నిద్ర కూడా దక్కదంటే నిజంగా ఆమెకు నిద్ర లేనిదేనా? నిద్ర అనేది మన శరీరానికి, మనస్సుకు అవసరమైన విశ్రాంతి. కానీ నేటి వేగవంతమైన జీవన శైలిలో నిద్రలేమి అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. నిద్రలేమి అంటే నిద్ర రాకపోవడం లేదా నిద్ర పూర్తిగా నెరవేరకపోవడం. ఇది రోజువారీ జీవనంలో అలసట, మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు దారితీస్తుంది. అయితే మగవారితో పోలిస్తే మహిళల్లోనే నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని ఓ సర్వేలో తేలింది. ఇటీవల గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ రెస్మెడ్ నిద్రపై ఓ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సరైన నిద్ర లేకపోవడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలే ఈ నిద్ర సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం సగటున పురుషులు వారానికి 4 రోజులు సరిగ్గా నిద్రపోగలుగుతున్నారు, కానీ మహిళలు వారంలో 3.83 రోజులు మాత్రమే సరిగ్గా నిద్రపోగలుగుతున్నారు. అలాగే ఉద్యోగ సమస్యల కారణం కూడా ఈ నిద్రలేమికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఇక లవ్బరో యూనివర్సిటీ స్లీప్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం రోజంతా అనేక పనుల్లో తలమునకలై ఉండే మహిళలకు పురుషుల కన్నా ఎక్కువ మంచి నిద్ర అవసరం. ఉద్యోగం చేసే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆఫీస్తో పాటు ఇంటి బాధ్యత కూడా మహిళలపైనే పడుతుంది. అందుకే ఉద్యోగం చేసే మగవారితో పోలిస్తే జాబ్ చేసే మహిళల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పీరియడ్ సమయంలో కూడా స్త్రీలు నిద్రలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారని ఇంకొక సర్వే చెప్పింది. అటు మనం అస్సలు నిద్రపోనప్పుడు మన మెదడు ఎలా పనిచేస్తుందో, మనం ప్రతిరోజు 6 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే అలాగే పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే నిద్ర విడాకులు, అదేనండి స్లీప్ డైవర్స్ ఎక్కువగా ఉన్న దేశం భారత్ అని ఒక అధ్యయనంలో తేలింది. తమ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలామంది తమ భాగస్వామికి దూరంగా ప్రత్యేక గదిలో పడుకోవడం మంచిదని భావిస్తారు. ఇండియాలో చాలామంది జంటలు ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఈ విధానాన్ని స్లీప్ డైవర్స్ అంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 30,026 మందిపై ఈ సర్వే చేశారు. తగినంత నిద్రపోని వారు అది తమ పనిపై నిద్రలేమి ప్రభావం ఎంతగా ఉందో గ్రహించలేకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఇటు నిద్రలేమిని నివారించడానికి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. రోజువారీ జీవన శైలిని నియమించుకోండి. రాత్రి సమయాల్లో టెక్నాలజీ వాడకాన్ని తగ్గించండి. నిద్రకు ముందు చాయ్, కాఫీ వంటివి తాక్కండి. వ్యాయామాలు చేయండి. అటు నిద్రకు ముందు స్నానం చేయడం మంచిది. నిద్రకు ముందు మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఈ సూచనలు పాటించడం ద్వారా నిద్రలేమిని తగ్గించొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.